తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంతరిక్షంలో ఎక్కువ రోజులుండే భూమిపైకి వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అంతరిక్షంలోకి వెళ్లిన వారి ఎముకలు బలహీనపడతాయా? కండరాల క్షీణత, రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టిలోపం వంటి సమస్యలు ఎదుర్కొంటారా? ఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నందున పలు మానసిక రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుందా? అమెరికా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు అనేకం వినిపిస్తున్నాయి. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలల 13 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చారు. వారు అంతరిక్షంలోకి 8 రోజులు మాత్రమే ఉండేందుకు వెళ్లారు. కానీ అక్కడే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చే క్రమంలో సునీతతో పాటు మొత్తం 4 వ్యోమగాములు ఇవాళ తెల్లవారుజామున 3:27 డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఫ్లోరిడా తీరంలో దిగారు. 9 నెలలుగా భూ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ వ్యోమగాములు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారనేది ఇప్పుడు సవాల్గా మారింది. ఇకపోతే ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డు రష్యాకు చెందిన వాలెరీ పాలియకోవ్ పేరిట ఉంది. పాలియకోవ్ 1990లలో మిర్ అంతరిక్ష కేంద్రంలో 437 రోజులు గడిపారు. మానవులు సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలను ఎలా నిర్వహించగలరో, ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలో శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి రుబియో సహాయపడ్డారు. పరిమిత జిమ్ పరికరాలతో వ్యాయామం శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై ఒక అధ్యయనంలో చేరిన మొదటి వ్యోమగామి రుబియో. ఇక మనం భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ అంతరిక్షంలో 0 గురుత్వాకర్షణ కారణంగా కండరాలు పనిచేయవు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. అలాగే ప్రతి నెల ఎముక సాంద్రత దాదాపు 1% తగ్గుతుంది. ఇది కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ ఫలితంగా వ్యోమగాములు భూమిపై వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు. ఇక వ్యోమగాములు భూమిపైకి వచ్చాక మునుపటి ఎముక ద్రవ్యరాశిని పొందడానికి 4 ఏళ్ల సమయం పట్టినా డిస్క్లు జారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయంట. మరోపక్క దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాల్లో ఉంచినప్పుడు అది పడిపోకుండా తేలుతూనే ఉంటుంది. దీంతో కక్షలో ఉన్నప్పుడు వ్యోమగాములు కావలసినంత బరువును మెయింటైన్ చేయడం పెద్ద సవాలు. వ్యోమగాములకు ISSలో వివిధ రకాల పోషకాహారాలు అందుబాటులో ఉండేలా నాసా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ వారి శరీరాలపై ప్రభావం పడుతూనే ఉందని 340 రోజుల పాటు ISSలో గడిపిన నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ తన అనుభూతిని పంచుకున్నారు. మన మెదడులో వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో 0 గురుత్వాకర్షణ కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఫలితంగా భూమికి తిరిగొచ్చే కొంతమంది వ్యోమగాములు కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్లను బ్యాలెన్స్ చేయలేరు. 2006లో అమెరికన్ వ్యోమగామి హెడెమేరీ స్టెఫానిషిన్ పైపర్ 12 రోజులు అంతరిక్షంలో ఉండి ఆ తర్వాత భూమికి తిరిగొచ్చినప్పుడు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు స్పేస్లో 0 గురుత్వాకర్షణ కారణంగా శరీర ద్రవం తలవైపు కదులుతుంది. ఇది కళ్ల వెనుక ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. భూమికి తిరిగొచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరాలు ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వారి కళ్ళు ప్రభావితం అవుతాయి. కంటి సమస్యలు లేదా అంధత్వం వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యాధులు మాత్రమే కాదు, ఎముక బలహీనత, అధిక రేడియేషన్కు గురి కావడం వల్ల క్యాన్సర్ ముప్పు, DNA దెబ్బతినటం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, గాయాలను నయం చేసుకునే సామర్థ్యం తగ్గటం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు,
దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది లాంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారని తెలుస్తోంది. చూడాలి మరి, ఇవాళే కదా స్పేస్ నుంచి భూమిపైకొచ్చిన సునీతా విలియమ్స్, బిచ్ విల్మోర్ ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటారు.